నమస్కారం. ఓం నమ శివాయ. కార్యక్రమానికి స్వాగతం అండి. థ్యాంక్ యూ. మన కాలర్స్ అంతా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మీరు చెప్పేటువంటి మోటివేషనల్ స్టోరీ వినడానికి కూడా ఎంతో మంది ఆసక్తి చిన్న చిన్న కథలు ఇవాళ కూడా ఓ చిన్న కథ, రకరకాల కథలు చెప్పుకుంటున్నాం కదా. ఇవాళ కొంచెం ఇంకా వెనక్కి వెళ్ళి పిల్లలు ఎంజాయ్ చేసే కథ, విఠలాచారి కథలు అనేది ఒక కథ చెప్పుకుందాం. అంటే దెయ్యాల కథ సరదాగా ఉంటుంది కదా, అది చెప్పుకుందాం. అప్పుడప్పుడు చెప్పే కథలు లేకుండా అప్పుడప్పుడు ఇలాంటివి చెప్పుకుందాం, ఎప్పుడు చెప్పే కథలు లాంటివి కాకుండా. ఓ రాజుగారి ఆస్థానంలోకి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎప్పుడూ వచ్చి రాజుగారిని ఆశీర్వదించి సభలో వెళ్ళిపోతున్నాడు. ఎవరి ముసలైన పెద్ద అయినా రోజు వస్తాడు, ఏమడగడు, వచ్చేసి మనల్ని దీవించి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు, ఆశీర్వదించి వెళ్ళిపోతాడు, ఏమడగడు ఇంతకాలం నుంచి అని చెప్పి ఒకరోజు రాగానే అడుగుతాడు, ఏమండి ఏమైంది, మీరెవరు, అసలు ఎందుకు వస్తున్నారు, రోజు వచ్చి ఏమడగకుండా ఆశీర్వదించి వెళ్ళిపోతారు అంటే, మహారాజా ఏదో పేద బ్రాహ్మణ్ణి, మీ దగ్గర చెప్పలేను, నాకు తెలిసింది ఆశీర్వచనమే, ఆశీర్వదించి వెళితే ఏ రోజైనా మీరు ఆదరణ చూపిస్తారు అని చెప్పేసి ఆశతో ఉన్నాను అంటే, ఏం కావాలి అని అడుగుతాడు. ఏదో భూమి ఎంతో కొంతో అంటే, ప్రతి వాళ్ళకి భూమి భూమి అక్కడ వల్లకాడులో భూమి నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను అంటే, మహారాజా ఆ వల్లకాడులో భూమి దానం చేయండి అంటాడు. ఏముంది నాకు ఎక్కడైతే ఏం మహారాజా, ఆ వల్లకాడే ఇప్పించండి అంటే, ఊరికి దూరంగా శ్మశానం దగ్గర ఉత్తరం దిక్కుకు పో, అక్కడ ఉంటుంది వల్లకాడు, అక్కడ తీసుకో అంటాడు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వల్లకాడు అక్కడ కనిపిస్తూ ఉంటుంది శ్మశాన వాటికి దగ్గర అది చదువు చేసుకొని ఇక్కడ పంటలు పండించుకుందాం అనుకొని ఏమీ లేనివాడు కదా, ఏదో రకంగా బతుకుదామని అక్కడికి వెళ్ళి వాటిని ఆ తుప్పలు అవన్నీ పొదలు అన్నీ తీసి బాగు చేస్తూ ఉంటాడు. పెద్ద ఆయన బాగు చేసుకుంటుంటే అక్కడ తుమ్మ చెట్టు ఉంటుంది. సరే మరి శ్మశానాల్లో తుమ్మ చెట్లే ఉంటాయి కదా, దెయ్యాలకు నిలయం. సరే ఇంటి దగ్గర నుంచి గొడ్డలు తీసుకొచ్చి ఆ చెట్టు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కొడుతుంటే పైనుంచి దెయ్యాల్లో చూసి ఒక దెయ్యం వచ్చి, వీడెవడు చెట్టు కొడుతున్నాడు, అసలు భయం లేకుండా పైన మనం ఉన్నాము, ఎవరన్నా మనం ఉంటామేమో అని భయపడతారు, అసలు ఏమీ లేకుండా వచ్చి చెట్టు కొడుతున్నాడు అని చెప్పి, ఓ ఎవరవయ్యా నువ్వు అని అడిగితే, నువ్వెవరు అని అడుగుతాడు. వీడికి అసలు భయం లేదు, మనతో మాట్లాడుతున్నాడు దెయ్యాలతో అని చెప్పేసి, ఏం కావాలి నీకంటే, రాజుగారు స్థలం ఇచ్చారు వ్యవసాయం చేసుకోవడానికి, చెట్టు అడ్డం ఉంటే కొడుతున్నాను అంటే, ఏం చేస్తావు వ్యవసాయం అంటే, కూరగాయలు పండించుకుంటాను. పోనీ ఎలాగ భయపడట్లేదు కదా అవి నిర్ణయానికి వస్తాయి. పోనీ ఒక పని చేయి, చెట్టు కొట్టేస్తే మాకు ఇది పోతుంది, మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం, మాకు ఇది పోతుంది, కాబట్టి నీకు కావాల్సింది కూరగాయలే కదా, రోజు మేమే ఇస్తాం, నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపో, ఎక్కడి నుంచో తెచ్చి మేము ఇస్తుంటాంలే, నువ్వు ఇక్కడే పండించాలని రూలే ఉంది, ఫ్రెష్గా తీసుకొచ్చి ఇస్తాం, నువ్వు వెళ్ళిపో అంటే, ఇదేదో బాగుంది, కష్టపడకుండా పండించకుండా ఇస్తానంటున్నారు అని చెప్పేసి ఆ దెయ్యాలు వాగ్దానం చేసి ఇంటికి వెళ్ళిపోతాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రోజు అలా తీసుకొచ్చి ఇస్తుంటే, ఈ దెయ్యాల ఇంటికి ఒక చుట్టపు దెయ్యం వస్తుంది, పెద్ద ఆమె. చుట్టపు దెయ్యం వచ్చిన తర్వాత, ఏమిటే పిల్లలారా ఏం చేస్తున్నారు మీరు, ఏమిటో విన్నాము, వాడెవడికో ముసలి బ్రాహ్మడికి మీరేమో కూరగాయలు తీసుకెళ్ళి మోసుకెళ్ళి గ్రేడ్ చేసి బాగు చేసి ఇస్తున్నారంట, ఏం కర్మ వచ్చింది మీకు, వాడి సంగతి నేను చూస్తాను, మీరు నోరు మూసుకొని కూర్చోండి, ఈసారి నేను వాడి ఇంటికి వెళ్ళి వస్తాను, వాడు ఎక్కడున్నాడు చెప్పండి, మళ్ళీ మీ దగ్గరికి రాకుండా వాడి సంగతి తేల్చేస్తాను అంటుంది. ఇంకా మంచిది, రోజు బాధ తప్పుద్ది, పలానా దగ్గర ఉంటాడు వెళ్ళు అని చెప్పి పెద్ద దెయ్యానికి ఇవన్నీ చెబుతాయి. చెబితే అక్కడికి వెళుతుంది. పెద్ద దెయ్యం అక్కడికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళుతుంటే, ఈలోపు ఆ ఇంటి దగ్గర పెద్ద ఆయన ఇంటి పనేం లేదుగా ఆరు బయట కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంజాయ్ చేస్తుంటే ఒక ఎద్దు ఇంట్లోకి చొరబడుతుందని రోజు ట్రై చేస్తుంటే దాన్ని రానివ్వడు. ఈరోజు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తుంటే దుడ్డి కర్ర తీసుకొని దాన్ని ఎలాగన్నా గట్టిగా కొడితే మళ్ళీ రాదనుకొని ఆ డోర్ దగ్గరికి వెళ్ళి బలంగా కొడతాడు. అప్పుడే ఎంటర్ అవుతున్న దెయ్యం, ముసలి దెయ్యానికి ఆ దెబ్బ బలంగా తగులుద్ది. బలంగా తగిలితే వామ్మో సత్యనరా బాబు అని దెయ్యం కింద పడుద్ది. ఓరి నాయనో, ఈ దెయ్యాన్ని కొట్టేశాను, ఇది నన్ను ఇప్పుడు ఏం చేస్తుందో అని భయపడుతూ ఆ భయం కనబడినివ్వకుండా అలా ఉంటే, ఓ నాయన నన్ను చంపేశావు, నీకేం కావాలి చెప్పు, నేను నిన్ను ఏం చేయడానికి రాలేదు, అనవసరంగా నన్ను కొట్టేశావు, నీకేం కావాలి అంటే, నువ్వెందుకు వచ్చావో చెప్పు అంటాడు. నువ్వెందుకు వచ్చావో చెప్పంటే, ఎందుకు కాదు, మా వాళ్ళు అడిగి రమ్మన్నారు నిన్ను, కూరగాయలు సరిపోతాయా, అన్నీ కావాలా రోజు, అవి అడగడానికి వచ్చాను, ఉత్తి కూరగాయలు ఇస్తే సరిపోద్దా, మిగిలిన అన్నీ కావాలంటే, ఏమేం కావాలో అన్నీ పట్టరా పో అంటాడు. సో ఈ దెయ్యం అక్కడికి వెళితే అప్పుడు అక్కడికి వెళ్తే ఇలా అన్నీ తెలుసుకొని, ఇది ఇంకా ఇతరంగా బర్రెన మనకు పెట్టిందని అన్నీ కొట్టేసాయి, పెద్ద దెయ్యాన్ని శుభ్రంగా ఇరగొడతాయి అన్నమాట. ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, ఒకటి ఎలాంటి సందర్భాలైనా స్పాంటేనియస్నెస్ అవసరం, ఆందోళన పడకుండా. తర్వాత అదొకటి, ధైర్యం ఒకటి అవసరం. ఎప్పుడైతే మనలో భయం మొదలవుతుందో అప్పటి నుంచి మనకు జీవితం లేనట్టే. మనకి అంటే చెగువీర ఏమంటాడంటే, ఏ రోజైతే నీ భయాన్ని తీసి పక్కన పెడతావో ఆ రోజే నీ జీవితం మొదలవుతుంది అంటాడు.
అంటే భయమే మరణం, ధైర్యమే జీవితం. ధైర్యంగా ఉండాలి, ఎప్పుడు ఏది అవసరమో స్పాంటేనియస్గా దాన్ని అవలంబించాలి.